అర్థమైంది. ఎస్ మోహన్ రెడ్డి గారు అభిప్రాయం అర్థమైంది. ఎస్ కంక్లూడ్ చేయండి సార్, వంశీ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. జర్నలిస్ట్ కేవీఆర్ అనేటటువంటి విషయంలో ఏం జరిగింది అనేది తెలీదు మోహన్ రెడ్డి గారికి. ఈడ్చుకొచ్చారు అని అంటా ఉన్నారు. అతని మీద 3 నెలలుగా ఎన్బిడబ్ల్యూ పెండింగ్ లో ఉంది. ఎన్బిడబ్ల్యూ అంటే నాన్ బెయిలబుల్ వారెంట్ పెండింగ్ లో ఉంది. ఓకే, పెండింగ్ లో ఉంది. ఈడ్చుకొచ్చారు అని అంటా ఉన్నారు. అతను అటొక పోలీస్ కానిస్టేబుల్ ఇటొక పోలీస్ కానిస్టేబుల్ తీసుకుని అతను బలవంతంగా తీసుకొస్తా ఉన్నారు. అతను రాకపోతా ఉంటే కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ పెండింగ్ లో ఉంది కాబట్టి కోర్టు ఆదేశాలతోటి అరెస్ట్ చేశారు. అక్కడ పోలీస్ స్టేషన్ లో సబ్మిట్ చేశారు. పోలీసు వారు మీరు తీసుకెళ్లొచ్చు అని చెప్పేసి ఆ నిందితుడిని ఆంధ్రప్రదేశ్ పోలీసులకు అప్పచెప్పారు. ఇది విషయం జరిగింది. అయితే అతను ఈడ్చుకెళ్లారని చాలా బాధపడిపోయినటువంటి ఎల్ఎన్ మోహన్ రెడ్డి గారికి ఈ ఫోటో ఒకసారి చూపిస్తారా? ఇది నేను గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ఇసుక మాఫియాని ప్రశ్నించాను అని చెప్పి ఇలా ఈడ్చుకెళ్ళి ఏం చేశారు సార్, నా చేతికి ఇట్లాంటి గాయం చేశారు సార్. నేను ఇలా గాయపడ్డా గత పోలీసులు చేసినటువంటి దాష్టికానికి. మీరు పోరాటంలో తగిలారా, తొప్పుకుంటా పోయినప్పుడు తగిలారా? నాకు కూడా కాల్ ఫ్రాక్చర్ అయింది. రాజశేఖర రెడ్డి గారు నిరాహార దీక్ష చేసినప్పుడు చట్టాన్ని గౌరవించకపోతే ప్రెస్ వాళ్ళను మోహన్ రెడ్డి గారు ప్లీజ్ సమయం అయిపోయింది చెప్పండి. అమరావతి ఉద్యమంలో ఉండగా నా కాలి మీద పడినటువంటి లాఠీ దెబ్బ ఇది. మా నాయకుడిని సార్ టాపిక్ మీద కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. మోహన్ రెడ్డి గారు దయచేసి ఆగండి, ప్రొలాంగ్ అయిపోతుంది. మోహన్ రెడ్డి గారు ఆగండి, దయచేసి ఆగండి. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి సార్. వంశీ గారు, మోహన్ రెడ్డి గారు నాపండి ప్లీజ్. మోహన్ రెడ్డి గారు నాపండి. ఎస్ కంక్లూడ్ చేయండి. ఆయన ఆపారు లేకంటే మ్యూట్ లో పెట్టారు, మీరు కంక్లూడ్ చేయండి ప్లీజ్. టాపిక్ ఎవరైనా కానీ రాజ్యాంగాన్ని, న్యాయ వ్యవస్థని అలాగే అపహాస్యం చేసినా లేదంటే వ్యక్తిగత దోషులకు దిగినా కానీ 41A నోటీసు 3 సార్లు ఉల్లంఘించి 3 నెలలుగా తప్పించుకున్నటువంటి వ్యక్తులు ఎవరినైనా కానీ కేవీ రెడ్డి ఈజ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్. అక్కడ పోలీసులు కూడా సహకరించారు. ఎన్బిడబ్ల్యూ అంటే ఏంటో తెలుసు కాబట్టి. కవిత గారికి తెలియకపోవటం దౌర్భాగ్యం. మరి ఆవిడ రాజకీయ పార్టీ ప్రెసిడెంట్, మళ్ళీ ఒక మాజీ ముఖ్యమంత్రి కూతురు, ఒక మంత్రి చెల్లెలు, మళ్ళీ ఎమ్మెల్సీ. ఆవిడకి తెలీదా నాన్ బెయిలబుల్ వారెంట్ ఉంటే అందరికీ ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, పిల్లలు ఉంటారు. జాలి కరుణ అనేది చట్టంలో అందరూ ఒకటే, అందరూ సమానమే. ఈరోజు నేను తప్పు చేశాను, నాకు తల్లిదండ్రులు వెనకాల చిన్నపిల్లలు ఉన్నారంటే చూస్తా ఊరుకోరు. మమ్మల్ని అట్లాగే ఈడ్చుకెళ్లారు గతంలో. కోఆపరేట్ చేశాం, అయినా కానీ మమ్మల్ని అట్లాగే ఈడ్చుకెళ్లారు. ఈ రోజు జడాశ్రావణ్ చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఆ ప్రశ్న అనే రావణ్ అని పేరు పెట్టుకున్నటువంటి జోసఫ్ ఏదో పేరు అతను కావచ్చు, జర్నలిస్ట్ కేవీఆర్ కావచ్చు. వ్యవస్థల్ని గౌరవించండి. విమర్శనాలు కూడా విమర్శలకు హద్దు ఉండాలి. చట్టపరంగా విమర్శించండి, విధానపరంగా విమర్శించండి, సమాధానం చెప్తాం. వ్యక్తిగత దోషులకు దిగితే పోలీసులు, న్యాయ వ్యవస్థ చూస్తా ఊరుకో. రైట్ అండి, ధన్యవాదాలండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. బండారు వంశీకృష్ణ గారు ధన్యవాదాలండి. సుధాకర్ గారు ధన్యవాదాలండి. ఎల్ఎం మోహన్ రెడ్డి గారు మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ఏది ఏమైనప్పటికీ ఏపీలో జడాశ్రావణ్ కావచ్చు, అదేవిధంగా మరి ఈ రావణ్గా పేరు మార్చుకున్న జోసఫ్ విజయ్ కావచ్చు, అదేవిధంగా కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసిన కేవీఆర్ కావచ్చు, వీళ్ళ